అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా జాతకం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ కొత్త సంవత్సరం క్రోధి నామ సంవత్సరం అందరికీ 12 రాశుల వాళ్ళకు మంచిగా రావాలని ప్రతి ఒక్క జాతకాలు 12 రాశుల మీద అందరి జాతకాలు బాగుండాలని ఆ సమ్మక సారకకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీ ప్రతి ఒక్క విషయంలో మీ చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో, చదువు విద్యలో, ఇంకా విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇంకా కుటుంబంలో సమస్యలు ఉన్నవాళ్ళు, అతిగా బాధపడుతున్న వాళ్ళు ప్రతి ఒక్క దోషాలు వెళ్ళిపోవాలని ఈ కొత్త సంవత్సరం మన హిందూ సంప్రదాయం ప్రకారంగా ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి క్రోధి నామ సంవత్సరం మీకు ఎలా ఉందో, మీ జాతకం ఎలా నడుస్తుందో ఆ అమ్మవారి పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మీ జాతకాలు మనస్ఫూర్తిగా అందరికీ మంచిగా రావాలని కోరుకుంటున్నాము. చిలకమ్మ ఏం చూస్తుందో చూడమ్మ. మీనరాశి వాళ్ళ జాతకం చూడు ఎలా ఉంది. కొత్త సంవత్సరం ఉగాది రోజు, ఉగాది దినం ఉంది. మీనరాశి వాళ్ళ జాతకం చూడు. అనుకున్న పనులు బాగా రావాలి, నమ్ముకున్న పనులు మంచిగా రావాలి. మీనరాశి వాళ్ళ జాతకంలో ఏమైందంటే కానీ ఎక్కడ పోయినా కానీ చేపలాగా జారిపోతారు, పాములాగా పసిగడతారు. కానీ ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా ఆలోచనతోనే ఉంటారు, ఆలోచన మీద మాట్లాడతారు. నోటికి ఏది వచ్చిందో అది గబుక్కున్నా చెప్తారు, నోటికి వచ్చినట్టు చెప్పేస్తారు, హడావుడిగా చెప్పేస్తారు. అంటే చెప్పింది కొంతమందికి అర్థమైంది, అర్థం కాలేదు. అంటే ఎవరికైనా ఇంట్లో కానీ బయట అల్లరితనం, చిలిపితనాలు ఎక్కువ చేస్తారు. ఎంత పని చేసినా తిట్లు ఉన్న మాటలు అన్నట్టే వాళ్ళ మీద ఎదురు వస్తూనే ఉంటాయి. ఈ కొత్త సంవత్సరం మన ఉగాది రోజు, ఉగాది దినం ఉంది కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కానీ, ప్రతి ఒక్క కుటుంబంలో కానీ, ముందుకు వెళ్ళే పనిలో కానీ, అనుకున్న పనిలో కానీ శాంతి నిదానంగా చేసుకుంటూ పోతే వీళ్ళకు ఎలాంటి చిక్కు, ఎలాంటి దోషం కూడా ఉండదు. ప్రతి ఒక్క విషయంలో వాళ్ళకి బాగుంటుంది. అనుకున్నట్టు నమ్ముకున్నట్టు కూడా కలిసి వస్తుంది. ఇంకా ఉద్యోగంలో కానీ, భార్య భర్త విషయంలో కానీ, సంతాన ప్రాప్తిరస్తులో కానీ, సంతానం లేని వాళ్ళ కానీ ఇంకొత్త సంవత్సరం నుంచి ఇలాంటి కష్టాలు, ఈ బాధలు కూడా వాళ్ళ మీదకి వెళ్ళిపోతాయి. లోకుల చెడు దృష్టి వల్ల కొన్ని అడ్డంకులు, కొన్ని చిక్కులు ఎదురొస్తూనే ఉంటాయి. ఇలాంటి చిక్కుల్లో, ఇలాంటి కష్టాల్లో ముందుకు ఎదిగిన వాళ్ళే ఇల్లు జయం అవుతారు. అనుకున్నట్టు ముందుకు ఎదుగుతారు. పట్టుదల ఉన్న వాళ్ళకు ఒక దేవుడు అండదండ రక్షణ కూడా వాళ్ళ మీదకు ఉంటుంది. ఈ స్త్రీలకు పెళ్లి కాని వాళ్ళకు కళ్యాణ యోగం కూడా మంచిగా ఉన్నాయి. పేరెంటాలు కూడా మంచి జరుగుతాయి. ప్రతి ఒక్క విషయంలో కొత్తగా జంటగా పెళ్ళైన వాళ్ళకు ఈ కొత్తగా సంవత్సరం నుంచి శుభాలే రావాలి, శుభాలే ఉన్నాయి. కానీ రాసి ఉన్న వాళ్ళకు కొన్ని దోషాలు, కొన్ని చిక్కులు మాత్రం చాలా ఉన్నాయి. ఆ దోషాలు, చిక్కులు ఉన్న వాళ్ళకు మన అయ్యగారి దగ్గర వెళ్ళి తమ జాతకం ప్రశ్నించుకొని పూజ చేసుకుంటే తమ దోషాలు కూడా వెళ్ళిపోతాయి. అనుకున్నట్టు పనులు, నమ్ముకున్నట్టు పనులు కూడా ముందుకు సవ్యంగా జరుగుతాయి. కొంచెం నిదానంగా ఓపిక పట్టుకొని మీరు పూజ మొదలు పెట్టుకొని మీ పనుల మీద మీరు బయలుదేరండి. మీ పనులు మీకు వాస్తవంగా జయమవుతాయి. అందరికీ నమస్కారం.